మనం చూసాం మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఘటన, దాంట్లో తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఘటన పూర్తిగా ఆయిల్ లేకపోతే గ్యాస్, ఎనర్జీ, ఆయిల్ కావచ్చు గ్యాస్ కావచ్చు, ఒకవేళ మంటలు అంటుకున్నాయంటే కనుక దాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అవి మంటలు అదుపులోకి రావు. పూర్తిగా అక్కడున్న ఎనర్జీ అంటే ఇంధనం, అది గ్యాస్ కావచ్చు లేకపోతే పెట్రోల్ కావచ్చు డీజిల్ కావచ్చు, ఏదైనా ఆ ఇంధనం పూర్తిగా కాలిపోవాలి. సో దీనివల్ల ఇప్పుడు ప్రపంచం ఆందోళన వ్యక్తం చేస్తుంది. మరి ముఖ్యంగా ప్రపంచ వాతావరణం గురించి, గ్లోబల్ వార్మింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడు అసాధారణ వాతావరణ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. అదేంటి సచిన్ ఇక్కడ గురించి మాట్లాడుతున్నాం, మళ్ళీ అక్కడ ఎన్విరాన్మెంట్ గురించి వెళ్ళిపోతాం అనుకోవచ్చు కాక, బట్ చాలా ఈక్వేషన్ ఉందండి. చాలా దగ్గరగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య జరుగుతున్న దాడులు కేవలం ఇక్కడే బహ్రెయినే కాదు కదా. మార్చి 1న హర్ముజ్ జలసంధిలోని చమురు నౌకలపై దాడి జరిగింది, స్కైలైట్, అక్కడ ఆయిల్ ట్యాంకర్ ఏమైందో చూసాం. అండ్ దాని తర్వాత మాట్లాడుకుంటే సౌదీ అరేబియాలోని రాస్ తనూరా అని చెప్పి అక్కడ ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ డ్రోన్ అటాక్ చేసింది. ప్రపంచంలోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీలో ఇది కూడా ఒకటి. దాంతోపాటు సౌదీలోని ఆరామ్కోర్, ఇక్కడ కూడా ఆపరేషన్స్ని ఆపేయాల్సి వచ్చింది కాసేపు, తాత్కాలికంగా, టెంపరీగా. దాంతోపాటు ఇదే బహ్రెయిన్లోని స్టెనా ఇంపరేటివ్ అని ఒక నౌక మీద కూడా దాడి జరిగింది. ఇది దాదాపు మార్చి 2 వరకు మాట్లాడుకుంటే. అండ్ మార్చి 5న యుఏఈ ఇరాన్ ఒక డ్రోన్లు ప్రయోగించిన తర్వాత దుబాయ్లోని చాలా ఈ ఫ్యూయల్ స్టోరేజ్ ట్యాంక్స్ అంటూ ఉంటారు కదా, వాటి మీద అటాక్ చేసిన తర్వాత వాటికి ఇబ్బంది అయింది, వాటిని పేల్చేసింది. అండ్ దాంతోపాటు ఆయిల్ కంపెనీస్ని టార్గెట్ చేసింది, చమురు బావుల్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తోంది, ఆయిల్ ఫెసిలిటీస్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తోంది, ఆ రిఫైనరీస్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఒకరోజు దుబాయ్, ఒకరోజు సౌదీ అరేబియా, ఇంకొక రోజు బహ్రెయిన్, ఆ తర్వాత కువైట్, ఇలా వివిధ దేశాల్లో. అండ్ కువైట్లో కూడా మీకు గుర్తుంటే మనం మాట్లాడుకున్నాం, కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర వాళ్ళ ఈ ఎనర్జీ ట్యాంక్స్ ఉంటాయి, దాని మీద డ్రోన్ అటాక్ కూడా దిగింది ఇరాన్. అండ్ 8, 9 తారీఖులు ఈ 2 రోజులు మాట్లాడుకుంటే అత్యంత కీలకమైన భారీ దాడులకు దిగబడింది, భారీ దాడులకు దిగిందనుకోవచ్చు ఇక్కడ ఇరాన్. ఎందుకు నేను మాట అంటానంటే, బహ్రెయిన్లోని సిట్రా, ఆ ద్వీపంలో ఉన్న బాప్కో ఆయిల్ రిఫైనరీ, దీని మీద ఏకంగా భారీ దాడి చేస్తుంది. మంటలు చెలరేగుతున్నాయి, మంటలు అదుపులు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీంతోపాటు సౌదీలోని షైబా అని చెప్పి ఇంకొక చమురు క్షేత్రం ఉంది, ఇక్కడ ఇరాన్ డ్రోన్ అటాక్ చేస్తుంది అని చెప్పి ఇది నేను అంటున్న మాట కాదు, సౌదీ రక్షణ శాఖ స్వయంగా చెప్తోంది ఈ మాట. అండ్ అదే ఈరోజే కువైట్ అండ్ ఖతార్లో, కువైట్లో దాడికి పాల్పడింది, ఖతార్లో దాడికి పాల్పడింది. ఈ దాడుల తీవ్రత పెరగడంతో కువైట్ ఆయిల్ కార్పొరేషన్ కూడా తన ఎగుమతులపై ఫోర్స్ మెజూర్ ప్రకటించే దిశగా అడుగులు వేస్తుందనేది వినిపిస్తున్నమాట. అండ్ ఖతార్కి సంబంధించి మాట్లాడుకుంటే ఎల్ఎన్జీ, లిక్విడ్ నేచురల్ గ్యాస్, దాని ఏమంటారు, లిక్విడ్ న్యాచురల్ గ్యాస్, ద్రవీకృత సహజ వాయువు అనొచ్చు, సబ్జెక్ట్ టు ది కరెక్షన్ హియర్ ఇట్ అగైన్. ఈ ఫెసిలిటీస్పై దాడుల ప్రభావం పడింది అనేది వినిపించమాట. దీనివల్ల ఏం జరుగుతుందంటే చమురు ఎగుమతులను స్తంభించుకుపోయే అవకాశం ఉంటుంది. అండ్ ఇరాన్కి కావాల్సింది కూడా అదే, అమెరికాను ఇరుకున పెట్టాలంటే ప్రపంచ దేశాలన్నీ కలిసి అమెరికాను ఒప్పించేలా, అమెరికాపై ఒత్తిడి తీసుకురావాలి, ప్రెషర్ తీసుకురావాలి అంటే కనుక ఇటు గల్ఫ్ దేశాలనే టార్గెట్ చేసుకోవాలి, లేకపోతే ఆప్షన్ లేదు. గల్ఫ్ దేశాలను టార్గెట్ చేస్తేనే. మరి గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడి చేస్తే ప్రపంచ ఎనర్జీపై మరి చూపించే ప్రభావం ఏంటి, చూపించబోయే ప్రభావం ఏంటి, మరి దీని గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. ఇరాన్ జరిపిన ఈ దాడుల్లో వరల్డ్ అంటే ఈ ప్రపంచానికి సంబంధించి ఎనర్జీ, మరి ముఖ్యంగా ఫ్యూయల్ కావచ్చు, అంటే పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, కెరోసిన్ కావచ్చు, లేకపోతే గ్యాస్, ఇవన్నీ కూడా ప్రస్తుతం యూరోప్ అయితే కొంచెం సేఫ్ అనుకోవచ్చా గ్యాస్ గురించి మాట్లాడుకుంటే? కాదు, వాళ్ళకి కూడా ప్రమాదమే. ఎందుకంటే 20% ఆఫ్ గ్యాస్ అది కూడా గల్ఫ్ దేశాల నుంచి వస్తుంది. మనకి గ్యాస్ డొమెస్టిక్గా మనకి వంటకు ఉపయోగించుకుంటామో, వాళ్ళు బతకాల్సిందే గ్యాస్ మీద. వాళ్ళు గ్యాస్ లేకపోతే తల్లారదు, గ్యాస్ లేకపోతే గట్టగట్టుకుపోతారు అక్కడ చలికి. మీరు అఫ్కోర్స్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది, చెక్కలతో వాళ్ళు ఇల్లుంటూ ఉంటాయి, గ్యాస్ వాళ్ళని ఆ మంటలతో వెచ్చబెట్టుకుంటూ ఉంటారు వాటిని. సో గ్యాస్ అంత కీలకం వాళ్ళకి. దాంతోపాటు ధరల పెరుగుదల, ఇప్పటికే క్రూడ్ ఆయిల్ $115 నుంచి $120 వరకు తాకిందనేది వినిపించే మాట. దానికి ముందు $70 నుంచి $80 ఉండేది. 2022 తర్వాత ఇప్పుడు ఇదే అత్యధికం. అండ్ ఎల్ఎన్జీ ఖతార్
గ్యాస్ ఎక్స్పోర్ట్స్ ఆగిపోయాయి. దీంతో ఏషియా మార్కెట్ గురించి మాట్లాడుకుంటే స్పాట్ ఎల్ఎన్జీ ధరలు రెట్టింపయ్యాయి అని వినిపించామాట. అండ్ మీకు గుర్తుందా, మన భారత ప్రభుత్వం కూడా చెప్పుకొచ్చింది కదా, సబ్జెక్ట్ టు ద కరెక్షన్ హిట్ అగైన్. మరి ముఖ్యంగా డొమెస్టిక్ యూసేజ్కి అడ్డు లేకుండా గ్యాస్ని కాస్త పొందిగ్గా వాళ్ళకి అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయండి అని చెప్పి ఇప్పటికీ డైరెక్షన్స్ ఇచ్చింది. అంటే వాట్ షుడ్ అయితే ఏమనొచ్చు, మనం మార్కెట్లో విక్రయించేది ఉంటుంది కదా, దాని మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. అంటే డొమెస్టిక్ కన్సంప్షన్ అంటే ఇళ్లలో వాడే గ్యాస్కి ఇబ్బంది లేకుండా మార్కెట్ని నియంత్రించాలి, దానికి తదనుగుణంగా ఏర్పాట్లు చేసుకోండి అనేది ఇటు చెబుతున్నమాట, భారత ప్రభుత్వం చెబుతున్నమాట. అండ్ దీంతో పాటు ఫోర్స్ మెజూర్ అని మాట్లాడుకుంటాం. యుద్ధం కారణంగా ఒప్పందం ప్రకారం సరుకు పంపలేమంటూ బహ్రెయిన్ బాప్కో సంస్థ చెప్పేసింది. ఖతార్ ఎనర్జీ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఎల్ఎన్జీ ఎక్స్పోర్ట్స్ మీద ఫోర్స్ మెజూర్ ప్రకటించింది. ఫోర్స్ మెజూర్ అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఆపేసే పరిస్థితి. అండ్ కువైత్ పెట్రోలియం కార్పొరేషన్ కేపీసీ కూడా ఎక్స్పోర్ట్స్ని ఆపేస్తున్నట్టు చెప్పుకొచ్చింది. అబుదాబి ADNOC కూడా ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా ఆల్టర్నేటివ్స్ గురించి వెతుకుతోంది. అదేదో పైప్ లైన్ ఉంది, ఆ పైప్ లైన్ నుంచి పంపించే ప్రయత్నాలు చేస్తాయి గల్ఫ్ దేశాలు అనేది వినిపించమాట. సో దాంతోపాటు ఇటు భారతదేశం మీద ఇంపాక్ట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇది భారత్ మీద తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే మన భారతదేశం దాదాపుగా 85 నుంచి 90% ఇంపోర్ట్స్ మీద, అంటే అక్కడి నుంచి ఎక్స్పోర్ట్స్ వస్తే ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని వాటి మీద మన కాలం వెళ్ళదీస్తున్నాం. వీటి మీద ప్రభావం ఎక్కువ ఉంటుంది. దీంతో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. క్రూడ్ ఆయిల్ ధరలు దాదాపుగా $10 పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు డాలర్ ఎంత ఉంది, అటు ఇటుగా 90 నుంచి 92 ఉంది కదా, ఇప్పుడు 100 అనుకుందాం అందాజీగా. అయితే అది కాస్త $10 అనుకుంటే ఇంకే ఉంది ₹1000. ఆ తర్వాత రిటైల్ ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ 0.2 నుంచి 0.4 వరకు పెరగచ్చు అని చెప్పి అంచనాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ డాలర్ $90 వెళ్ళిపోయింది. పెట్రోల్ డీజిల్ ధరలే కాదు, గ్యాస్ ఆధారిత ఎరువులు అంటే ఫెర్టిలైజర్స్ కింద మాట్లాడుకుంటే వాటి మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. వాటి మీద ప్రభావం చూపిస్తే వ్యవసాయం మీద భారం పడే అవకాశం ఉంటుంది. అప్పుడు ఇలా వివిధ రంగాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అండ్ ఎప్పుడైతే పెట్రోల్ అండ్ డీజిల్ వీటి మీద ప్రభావం చూపిస్తుందో అది ఆటోమేటిక్గా వివిధ రంగాలు దాని మీద బేస్ అయిన రంగాల మీద ప్రభావం చూపిస్తుంది. అంటే ఇన్కమ్ వచ్చే తక్కువ అవకాశం ఉంటుంది, ఇన్కమ్ తక్కువ అవుతుంది. ఇన్కమ్ అలాగే ఉంటుంది, దాదాపుగా పెరిగే అవకాశం చాలా తక్కువ కదా. బట్ దానికి కనెక్టివిటీలో మాట్లాడుకుంటే ఖర్చులు ఎక్కువైపోతాయి. అంటే తినే తిండి ఖరీదైపోతుంది. ఇంకా దాంతోపాటు ఒక 2-3 వారాల్లో కనుక యుద్ధం ముగిస్తే సరి, లేకపోతే ధరలు మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. ఒక 2-3 వారాల్లో ముగిస్తుంది అనుకుందాం, అప్పుడు మళ్ళీ ఆ ధరలు కాస్త తగ్గి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అప్పటి వరకు డీజిల్ పెట్రోల్ ధరలు కష్టమని చెప్పుకోవాలి. ఒకవేళ యుద్ధం ముదిరింది అనుకుందాం, హర్మూజ్ జలసంధి కనుక స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఎక్కువ కాలం మూసేస్తే $150 వరకు వెళ్ళిపోవచ్చు, $150 వరకు వెళ్ళిపోవచ్చు బ్యారెల్ ధర. సో ఇటువంటి